ఓయమ్మ మా గణపయ్య గజముఖ నాముడమ్మో మా గణపయ్య గౌరమ్మ కొడుకోయమ్మ మా గణపయ్య గజముఖ నాముడమ్మో మా గణపయ్య చల్లని మనసున్నట్టి మా గణపయ్య చక్కని దేవుడమ్మో మా గణపయ్య చల్లని మనసున్నట్టి మా గణపయ్య చక్కని దేవుడమ్మో మా గణపయ్య గణపయ్య చరితము విన్న పుణ్యమంట ఆ దేవుని మనసారా కొలిచిన చాలంట కష్టాలు ఎన్నున్న తొలగిపోవునంట కష్టాలు ఎన్నున్న తొలగిపోవునంట కష్టాలు ఎన్నున్న తొలగిపోవునంట కొలిచేటి భక్తులకు మా గణపయ్య కొండంత దేవుడమ్మో మా గణపయ్య కొలిచేటి భక్తులకు మా గణపయ్య కొండంత దేవుడమ్మో మా గణపయ్య కోరిన భక్తులకు మా గణపయ్య కోర్కెలే తీర్చునంట మా గణపయ్య కోరిన భక్తులకు మా గణపయ్య కోర్కెలే తీర్చునంట మా గణపయ్య పూర్వకాల మందు గజాసురుడనే రాక్షస గజరాజు దండి శివభక్తుడు పరమాశివుని మీద పరమ భక్తుండేను పరమశివుని మీద పరమ భక్తుండేను పరమశివుని మీద పరమ భక్తుండేను ఆ శివుని కోసమైతే ఆ గజరాజు తపస్సు చేస్తా ఉన్నాడు ఆ కాలాన ఆ శివుని కోసమైతే ఆ గజరాజు తపస్సు చేస్తా ఉన్నాడు ఆ కాలాన ఘోరమైన తపసంట ఓయమ్మ ఘోరంగా చెయ్యబట్టే ఆ గజరాజు ఘోరమైన తపసంట ఓయమ్మ ఘోరంగా చెయ్యబట్టే ఆ గజరాజు గజరాజు తపస్సును మెచ్చుకొని శివుడు కైలాసమేలేటి ఆ బోలా శంకరుడు గజరాజు చెంతకు రానే వచ్చినాడు గజరాజు చెంతకు రానే వచ్చిన
సక్కంగున్నాడో ఆ బాలుడు ఎంత ముద్దొస్తున్నాడో అనుకున్నది. ఎంత సక్కంగున్నాడో ఆ బాలుడు ఎంత ముద్దొస్తున్నాడో అనుకున్నది. ముద్దు మీద ముద్దులు ఆ బాలునికి మురిపెంగా వెట్టవట్టే ఆ పార్వతి. ముద్దు మీద ముద్దులు ఆ బాలునికి మురిపంగా వెట్టవట్టే ఆ పార్వతి. అప్పుడా పార్వతి ఆ బాలున్నైతేను ద్వారము కాడను కావలుంచి తల్లి లోనికెవలొచ్చిన అడ్డు నిలువు మంది. లోనికెవలొచ్చిన అడ్డు నిలువు మంది. లోనికెవలొచ్చిన అడ్డు నిలువు మంది. తినుబండారాలు వెట్టి ఆ బాలుణ్ణి దీవించినాదోయమ్మ ఆ పార్వతి. తినుబండారాలు పెట్టి ఆ బాలుని దీవించినాదోయమ్మ ఆ పార్వతి. అప్పుడా బాలుడైతే ఆ పార్వతితో ఏమంటా ఉన్నాడమ్మో ఓయమ్మ. అప్పుడ బాలుడైతే ఆ పార్వతితో ఏమంటా ఉన్నాడమ్మో ఓయమ్మ. తల్లి నీ మాటను జవదాటనోయమ్మ ద్వారము కాడనే నేను కావాలుంట చీమనైనా కూడా లోనికి పంపానానే. చీమనైనా కూడా లోనికి పంపానానే. చీమనైనా కూడా లోనికి పంపానానే. ముద్దు ముద్దు మాటలకు ఆ తల్లి మురిసిపోతున్నదమ్మో ఆ పార్వతి. గౌరమ్మ కొడుకోయమ్మో మా గణపయ్య. గజముఖ నాముడమ్మో మా గణపయ్య. బాలుణ్ణి కావాలుంచి ఆ తల్లి స్నానానికెళ్ళేనమ్మో ఆ పార్వతి. గణపయ్య చరితం వినరే ఓయమ్మలు. ఆ దేవుని లీలలు గనరే మాయమ్మలు. అంతలో నా శివుడు కైలాసము చేరి అంతఃపురముకైతే రానే వచ్చినాడు. ఆ శివుని రాకను బాలుడు చూసేను. ఆ శివుని రాకను బాలుడు చూసేను. ఆ శివుని రాకను బాలుడు చూసేను. బిరబిరలోనికైతే ఆ శంకరుడు పోతానే ఉన్నాడమ్మో అప్పుడు. బిరబిరలోనికైతే ఆ శంకరుడు పోతానే ఉన్నాడమ్మో అప్పుడు. అడ్డామే నిలుసున్నాడు ఆ బాలుడు ద్వారమే దాటకనే ఆ శివుణ్ణి. అడ్డమే నిలుసున్నాడు ఆ బాలుడు ద్వారమే దాటకనే ఆ శివుణ్ణి. అప్పుడా శంకరుడు ఆ బాలుణ్ణి చూసి ఎవ్వడవురా బాల నాకడ్డు నిలిచావు నిన్నిక్కడ ఎవలు కావాలుంచిన్రానే. నిన్నిక్కడ ఎవలు కావాలుంచిన్రానే. నిన్నిక్కడ ఎవలు కావాలుంచిన్రానే. అప్పుడు ఆ బాలుడు ఆ శివునితో ఏమంటా చెప్పవట్టే ఓయమ్మ. అప్పుడు ఆ బాలుడు ఆ శివునితో ఏమంటా చెప్పవట్టే ఓయమ్మ. అమ్మవారు పార్వతి నన్నిడ కావాలి ఉంచిందానే ఆ శివునితో. అమ్మవారు పార్వతి నన్నిడ కావాలి ఉంచిందనే ఆ శివునితో. మా అమ్మ పార్వతి ఆజ్ఞ లేకుండాను ఎవ్వరినైనాను లోనికి పోనీయ వచ్చిన దారినే వెనుకకు వమ్మానే. వచ్చిన దారినే వెనుకకు వమ్మానే. వచ్చిన దారినే వెనుకకు వమ్మానే. అడుగు ముందుకేస్తివో నీ తల 60 వచ్చలు చేత్తను అన్నాడు. ముందు మొక్కుల వాడమ్మో మా గణపయ్య. ముక్కంటి తనయుడమ్మో మా గణపయ్య. మారు మాట్లాడితివో నీ ప్రాణాలు ఇప్పుడే తీస్తాననే ఆ బాలుడు. చల్లని మనసున్నట్టి మా గణపయ్య. సక్కని దేవుడమ్మో మా గణపయ్య. అప్పుడా శంకరుడు కోపంతో చూసిండు పండ్లు పటపడ గొరికి కన్లెర్ర చేసిండు. శివతాండవంతోని భయపెట్టే బాలుణ్ణి. శివతాండవంతోని భయపెట్టే బాలుణ్ణి. శివతాండవంతోని భయపెట్టే బాలుణ్ణి. అయినను బెదిరాడమ్మో ఆ బాలుడు అడ్డైతే జరుగాడమ్మో ఆ బాలుడు. అయినను బెదురాడమ్మో ఆ బాలుడు. అడ్డైతే జరుగాడమ్మో ఆ బాలుడు. దండివాడు బాలుడు ఓయమ్మ మొండి పట్టు ఇడువాడు ఆ బాలుడు. దండివాడు బాలుడు ఓయమ్మ మొండి పట్టు ఇడువడు ఆ బాలుడు. అప్పుడా శంకరుడు జడలీరబోసిండు ఢమఢమ మోతలతో ఢమరుకం మోగించి ముక్కంటి ఈశుడు కోపంగా చూసిండు. ముక్కంటి ఈశుడు కోపంగా చూసిండు. ముక్కంటి ఈశుడు కోపంగా చూసిండు. త్రిశూలం తీసిండమ్మో ఆ శంకరుడు రిబ్బున ఇసిరిండమ్మో ఆ బాలునిపై. త్రిశూలం తీసిండమ్మో ఆ
విసిరిన త్రిశూలమైతేను గురిదప్పకుండాను దూసుకుంటూ వచ్చి బాలుని శిరసును ఖండించి వేసింది. బాలుని శిరసును ఖండించి వేసింది. బాలుని శిరసును ఖండించి అమ్మా అమ్మా అంటూ అరిచేను ఆ బాలుడు నేలకే గూలిండమ్మో ఆ బాలుడు. గణపయ్య చరితం వినరే ఓయమ్మలు ఆ దేవుని లీలలు గనరే మాయమ్మలు. ఆరుపు విన్నాదమ్మో ఆ పార్వతి దిక్కున లేసిందమ్మో ఆదిశక్తి. ముందు మొక్కుల వాడమ్మో మా గణపయ్య ముక్కంటి తనయుడమ్మో మా గణపయ్య. పరుగు పరుగున తల్లి బయట పురికొచ్చింది. ద్వారము ముంగట మొండెంతో పడి ఉన్న కొడుకును కన్లా చూసి కోపంతో లేసింది. కొడుకును కన్లా చూసి కోపంతో లేసింది. కొడుకును కన్లా చూసి కోపంతో లేసింది. అప్పుడు పార్వతమ్మ ఆదిశక్తి అవతారమెత్తిందమ్మో ఓయమ్మ. అప్పుడు పార్వతమ్మ ఆదిశక్తి అవతారం ఎత్తిందమ్మో ఓయమ్మ. పార్వతి కోపానికి గడగడ ముల్లోకాలే వనికెను ఓయమ్మ. పార్వతి కోపానికి గడగడ ముల్లోకాలే వనికెను ఓయమ్మ. కోపంతో పార్వతి శివగణములందర్నీ దొరికినోళ్ళనైతే దొరకబట్టి కొట్టి ఉరికేటోళ్ళనైతే ఉరికించవట్టేను. ఉరికేటోళ్ళనైతే ఉరికించవట్టేను. ఉరికేటోళ్ళనైతే ఉరికించవట్టేను. దేవలోకమంతయు ఓయమ్మ గడగడలాడవట్టే అప్పుడు. దేవలోకమంతయు ఓయమ్మ గడగడలాడవట్టే అప్పుడు. ముల్లోక దేవుళ్ళంతా పార్వతిని శరణు గోరినారమ్మో అప్పుడు. ముల్లోక దేవుళ్ళంతా పార్వతిని శరణు కోరినారమ్మో అప్పుడు. శరణు ఘోషతోని పార్వతి శాంతించి దేవుళ్ళందరితోని ఏమంట ఉన్నది నా కొడుకునెట్లయినా బ్రతికించాలని చెప్పే. నా కొడుకునెట్లయినా బ్రతికించాలని
ఉన్నాదమ్మో నాగా సర్పం ఏమంట ఉన్నాదమ్మో వాళ్ళతో పక్కనే ఉన్నాదమ్మో నాగా సర్పం ఏమంట ఉన్నాదమ్మో వాళ్ళతో నీరను మాతించినచో ఆ గణపతికి జంజీరమైతాననే ఆ సర్పము మీరను మాతించినచో ఆ గణపతికి జంజీరమైతాననే ఆ సర్పము ఆ మాటలు విన్న శివపార్వతులైతే సంతోషపడుకుంటా ఆ నాగ సర్పాన్ని గణపతికైతేను జంజీరంగేసిరి గణపతికైతేను జంజీరంగేసిరి గణపతికైతేను జంజీరంగేసిరి అప్పుడు శంకరుడు ఆ గణపతికి బ్రహ్మోపదేశం చేయ సంకల్పించే గణపయ్య చరితం వినరే ఓయమ్మలు ఆ దేవుని లీలలు గనరే మాయమ్మలు తుమ్మెద రూపంలోన ఆ మూషికుడు చెవిలోన మోగబట్టే గుయ్ గుయ్యాని గౌరమ్మ కొడుకోయమ్మో మా గణపయ్య గజముఖ నా మూడమ్మో మా గణపయ్య అది విన్న గణపయ్య తుమ్మెద రూపంలున్న మూషికున్నైతేను తన తొండముతోని అదిలించినా గాని పోలేదు మూషికుడు అదిలించినా గాని పోలేదు మూషికుడు అదిలించినా గాని పోలేదు మూషికుడు ఎన్నెన్నో ఇబ్బందులు ఆ మూషికుడు గణపతికి వెట్టబట్టే అప్పుడు ఎన్నెన్నో ఇబ్బందులు ఆ మూషికుడు గణపతికి వెట్టబట్టే అప్పుడు విసిరి గొట్టిన వదలడు ఆ మూషికుడు ఎంత గొట్టిన పోడమ్మో ఆ మూషికుడు విసిరి కొట్టిన వదలడు ఆ మూషికుడు ఎంత కొట్టిన పోడమ్మో ఆ మూషికుడు అప్పుడు గణపతి ఏమి చెయ్యాలని ఈ మూషికుడైతే ఎట్లా జావాలని కోపంతో లేసిండు ఆ గణపయ్యానైతే కోపంతో లేసిండు ఆ గణపయ్యానైతే కోపంతో లేసిండు ఆ గణపయ్యానైతే మూషికుని వెంట వాడే ఆ గణపయ్య ఉరుకుతా ఉన్నాడమ్మో ఆ మూషికుడు మూషికుని ఎంత పడే ఆ గణపయ్య ఉరుకుతా ఉన్నాడమ్మో ఆ మూషికుడు దేనితోని గొట్టిన ఆ మూషికుడు సత్తాలేడనుకున్నాడు ఆ గణపయ్య దేనితోని కొట్టిన ఆ మూషికుడు సత్తలేడనుకున్నాడు ఆ గణపయ్య అప్పుడు గణపయ్య కళ్ళెర్ర చేసిండు పండ్లు పటపట గొరికి తనదంతమే ఇరిసి మూషికుని మీదికి ఇసిరిండు దంతాన్ని మూషికుని మీదికి ఇసిరిండు దంతాన్ని మూషికుని మీదికి ఇసిరిండు దంతాన్ని సరసర్ర ఓ వట్టేను ఆ దంతము గడగాడ వనకబట్టే ముల్లోకాలు ముందు మొక్కుల వాడమ్మో మా గణపయ్య ముక్కంటి తనయుడమ్మో మా గణపయ్య గణపయ్య దంతమైతే మూషికున్ని హతమార్చ వెళ్ళబట్టే ఓయమ్మ చల్లని మనసున్నట్టి మా గణపయ్య సత్తాని దేవుడమ్మో మా గణపయ్య అప్పుడు అక్కడ మూషికుని తల్లి పార్వతిని చేర పరుగు పరుగున వచ్చి గొడగోడ వలపోస్తూ మొరపెట్టుకున్నది గొడగోడ వలపోస్తూ మొరపెట్టుకున్నది గొడగోడ వలపోస్తూ మొరపెట్టుకున్నది పార్వతీ దేవితోని మూషికున్ని కాపాడుమని కోరేను ఆ తల్లైతే పార్వతీదేవితోని మూషికున్ని కాపాడుమని కోరేను ఆ తల్లైతే ఆ భక్తురాలికైతే ఆ పార్వతి అభయమిచ్చినాదమ్మో ఓయమ్మ ఆ భక్తురాలికైతే ఆ పార్వతి అభయమిచ్చినాదమ్మో ఓయమ్మ ఆ పార్వతి మాత తన చేతికున్నట్టి గాజునే తీసింది కొడుకు ఇసిరినట్టి దంతానికి ఎదురు గాజునే ఇసిరింది దంతానికి ఎదురు గాజునే ఇసిరింది దంతానికి ఎదురు గాజునే ఇసిరింది విష్ణు చక్రమూలేను గిరగిర్ర దంతానికి ఎదురెళ్ళేను ఆ గాజైతే విష్ణు చక్రమూలేను గిరగిర్ర దంతానికి ఎదురెళ్ళేను ఆ గాజైతే ఆదిశక్తి మహిమతో ఆ దంతము అక్కన్నే ఆగిందమ్మో ఓయమ్మ ఆదిశక్తి మహిమతో ఆ దంతము అక్కడనే ఆగిందమ్మో ఓయమ్మ అది చూసి గణపయ్య తల్లి చెంతకు వచ్చి మాయమ్మ పార్వతి ఎంత పని చేస్తీవి మూషికుని జంపగా అడ్డెందుకొస్తీవి మూషికుని చంపగా అంటెందుకొస్తీవి మూషికుని చంపగా అంటెందుకొస్తీవి అప్పుడు పార్వతమ్మ ఆ గణపతితో ఏమంటా ఉన్నాదమ్మో ఓయమ్మ బాలుడంటే బాలుడే మా గణపయ్య
నుంచైతేను ఆ మూషికుడు ఎలుక వాహనమాయెను ఆ గణపతికి. అప్పటి నుంచైతేను ఆ మూషికుడు ఎలుక వాహనమాయెను ఆ గణపతికి. విరిగిన దంతముతో ఆ గణపయ్య ఏకదంతుడాయెను ఓయమ్మ. విరిగిన దంతముతో ఆ గణపయ్య ఏకదంతుడాయెను ఓయమ్మ. కొన్నాళ్ళ తరువాత దేవాన దేవుళ్ళు కైలాసమందున శివుని చెంతకు చేరి శివునితో వాళ్ళంతా ఏమంట అడిగిరి. శివునితో వాళ్ళంతా ఏమంట అడిగిరి. శివునితో వాళ్ళంతా ఏమంట అడిగిరి. విఘ్నాధిపత్యానికి నీ కొడుకులలో ఎవ్వరు తగునన్నారు ఆ దేవుళ్ళు. విఘ్నాధిపత్యానికి నీ కొడుకులలో ఎవ్వరు తగునన్నారు ఆ దేవుళ్ళు. అప్పుడు శంకరుడు తన ఇద్దరు కొడుకుల విలిచడిగేను ఓయమ్మ. అప్పుడు శంకరుడు తన ఇద్దరు కొడుకుల విలిచడిగేను ఓయమ్మ. అది విని వాళ్ళైతే నేనంటే నేనని గొడవ పడుతుండగా అప్పుడు ఆ శివుడు కొడుకులిద్దరితోని ఏమంటా ఉన్నాడు. కొడుకులిద్దరితోని ఏమంట ఉన్నాడు. కొడుకులిద్దరితోని ఏమంట ఉన్నాడు. గొడవలేమి పడకుండ్రి మీకైతే నేనొక్క పరీక్షనే పెడతాననే. గౌరమ్మ కొడుకోయమ్మో మా గణపయ్య గజముఖ నాముడమ్మో మా గణపయ్య. ముల్లోకాల్లో ఉన్నట్టి ఆ పుణ్యక్షేత్రాలు తిరిగి రమ్మానే ఇద్దరిని. ముందు మొక్కుల వాడమ్మో మా గణపయ్య. ముక్కంటి తనయుడమ్మో మా గణపయ్య. ముల్లోక క్షేత్రాల్లో స్నానాలాచరించి ఎవరైతే తిరిగి ముందు చేరుతారో వాళ్ళకే విఘ్నాధిపత్యం ఇస్తానానే. వాళ్ళకే విఘ్నాధిపత్యం ఇస్తానానే. వాళ్ళకే విఘ్నాధిపత్యం ఇస్తానానే. నెమలి వాహనమెక్కేను కుమారస్వామి రిపున ఎగిరేను ఆకాశాన. నెమలి వాహనమెక్కేను కుమారస్వామి రిపున ఎగిరేను ఆకాశాన. మబ్బుల్లో తేలుకుంటూ ఆ వాహనం ఎగిరిపోతూ ఉందమ్మో ఆ గగనాన. మబ్బుల్లో తేలుకుంటూ ఆ వాహనం ఎగిరిపోతూ ఉందమ్మో ఆ గగనాన. మబ్బుల్లో ఎగిరేటి కుమారస్వామిని ఎలుక వాహనుడైన గణపయ్య చూసిండు. నేనెట్లా ఓదునని ఆలోచించేనమ్మా. నేనెట్లా ఓదునని ఆలోచించేనమ్మా. నేనెట్లా ఓదునని ఆలోచించేనమ్మా. తెలివి మంతుడోయమ్మో ఆ గణపయ్య శాస్త్రాలు తెలిసినోడు ఆ గణపయ్య. తెలివి మంతుడోయమ్మో ఆ గణపయ్య శాస్త్రాలు తెలిసినోడు ఆ గణపయ్య. వేద విద్యాలెన్నెన్నో ఆ గణపయ్య బొజ్జలోనే ఉండేను ఆ స్వామికి. వేద విద్యాలెన్నెన్నో ఆ గణపయ్య బొజ్జలోనే ఉండేను ఆ స్వామికి. తల్లిదండ్రుల సేవ మించిన పుణ్యము ఏ పుణ్యక్షేత్రాలు తిరిగిన రాదని వేదాలు చదివిన గణపయ్య గుర్తించే. వేదాలు చదివిన గణపయ్య గుర్తించే. వేదాలు చదివిన గణపయ్య గుర్తించే. శివపార్వతులనైతే పీఠం మీద కూర్చోబెట్టినాడమ్మో ఆ గణపయ్య. బాలుడంటే బాలుడే మా గణపయ్య. భలే గొప్ప దేవుడమ్మో మా గణపయ్య. ఆకాశ గంగలోన స్నానమాడి తల్లిదండ్రుల చేరొచ్చే ఆ గణపయ్య. చల్లని మనసున్నట్టి మా గణపయ్య. సక్కాని దేవుడమ్మో మా గణపయ్య. అప్పుడు గణపయ్య తల్లిదండ్రుల చుట్టూ 7 ప్రదక్షిణలు చేసిండు గణపయ్య. వాళ్ళ దీవెనలైతే పొందిండు గణపయ్య. వాళ్ళ దీవెనలైతే పొందిండు గణపయ్య. వాళ్ళ దీవెనలైతే పొందిండు గణపయ్య. కుమారస్వామి కంటే ఆ గణపయ్య ముందే కనబడబట్టేను ఆ గణపతి. కుమారస్వామి కంటే ఆ గణపయ్య ముందే కనబడబట్టేను ఆ గణపతి. ఏ క్షేత్రాన చూసినా ఆ గణపయ్య తన కన్నా ముందున్నాడు అనుకున్నాడు. ఏ క్షేత్రాన చూసినా ఆ గణపయ్య తన కన్నా ముందున్నాడు అనుకున్నాడు. కుమారస్వామి అయితే తన తప్పు తెలుసుకొని తల్లిదండ్రుల చేరి నేనోడిపోతినని నాన్న గణపతి విఘ్నాధిపతి అనే. నాన్న గణపతి విఘ్నాధిపతి అనే. నాన్న గణపతి విఘ్నాధిపతి అనే. శివపార్వతులప్పుడు విఘ్నేశుణ్ణి సర్వగణాధిపతిగా ప్రకటించిరి. శివపార్వతులప్పుడు
పూజ నీ కనిరి ఆ దేవుళ్ళు ముందు పూజలు నీ కనిరి గణపయ్యను గౌరమ్మ కొడుకోయమ్మో మా గణపయ్య గజముఖ నాముడమ్మో మా గణపయ్య నిన్ను గొలిచే వారికి సర్వము విఘ్నాలు దొలగుననిరి ఆ దేవుళ్ళు గణపయ్య చరితం వినరే ఓయమ్మలు ఆ దేవుని లీలలు గనరే మాయమ్మలు విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరుడైతే తల్లిదండ్రులకేమో సాష్టాంగ నమస్కారం చెయ్యబోతుండంగా బొజ్జ అడ్డమాయే చెయ్యబోతుండంగా బొజ్జ అడ్డమాయే చెయ్యబోతుండంగా బొజ్జ అడ్డమాయే శివుని కొప్పునున్నట్టి ఆ చంద్రుడు పకపక నవ్వేనమ్మో అది చూసి శివుని కొప్పునున్నట్టి ఆ చంద్రుడు పకపక నవ్వేనమ్మో అది చూసి అప్పుడు ఆ గణపయ్య పొట్టైతే పట్టాని పలిగిపోయే ఓయమ్మ అప్పుడు ఆ గణపయ్య పొట్టైతే పట్టాని పలిగిపోయే ఓయమ్మ కొడుకును చూసిన తల్లి పార్వతమ్మ ఉగ్ర రూపంతోని పండ్లు పటపట గొరికి కన్లెర్ర చేసింది చంద్రుణ్ణి చూసింది కన్లెర్ర చేసింది చంద్రుణ్ణి చూసింది కన్లెర్ర చేసింది చంద్రుణ్ణి చూసింది ఓరోరి పాపాత్ముడా ఒరి చంద్రుడా నా కొడుకు చులకనగా కనబడ్డాడా ఓరోరి పాపాత్ముడా ఒరి చంద్రుడా నా కొడుకు చులకనగా కనబడ్డాడా నీ కంట్లే మన్ను వాడా ఒరి చంద్రుడా నీ కంట్లే దుమ్ము వాడా ఒరి చంద్రుడా నీ కంట్లే మన్ను వాడా ఒరి చంద్రుడా నీ కంట్లే దుమ్ము వాడా ఒరి చంద్రుడా నువ్వే అందగాడి వనుకోని మూర్తివా నిన్ను చూసిన వారి కందరికైతేను నీలాప నిందలు కలుగుతాయన్నది నీలాప నిందలు కలుగుతాయన్నది నీలాప నిందలు కలుగుతాయన్నది చంద్రునికైతేనమ్మో ఆ పార్వతి శాపమే వెత్తిందమ్మో అప్పుడు ముందు మొక్కుల వాడమ్మో మా గణపయ్య ముక్కంటి తనయుడమ్మో మా గణపయ్య జగదీశ్వరి శాపానికి ఆ చంద్రుడు గడగడ వనకబట్టే ఓయమ్మ చల్లని మనసున్నట్టి మా గణపయ్య సత్తాని దేవుడమ్మో మా గణపయ్య జగన్మాత నన్ను క్షమించు తల్లంటూ పార్వతి పాదాల మీదనే వడ్డాడు శాపము దప్పది వెళ్ళి పొమ్మన్నది శాపము దప్పది వెళ్ళి పొమ్మన్నది శాపము దప్పది వెళ్ళి పొమ్మన్నది అప్పుడు ముల్లోకాల దేవుళ్ళు కదలి వచ్చినారమ్మో అక్కడికి అప్పుడు ముల్లోకాల దేవుళ్ళు కదలి వచ్చినారమ్మో అక్కడికి పాహి పాహి అనుకుంటూ ఆ పార్వతిని శరణు గోరుతున్నారు ఆ దేవుళ్ళు పాహి పాహి అనుకుంటూ ఆ పార్వతిని శరణు కోరుతున్నారు ఆ దేవుళ్ళు జగమూలనే లేటి అమ్మ జగదీశ్వరి క్షమించు చంద్రుణ్ణి కాపాడు మమ్ముల్ని లోకాల్ని రక్షించ శాపాన్ని తీర్చమ్మ లోకాల్ని రక్షించ శాపాన్ని తీర్చమ్మ లోకాల్ని రక్షించ శాపాన్ని తీర్చమ్మ దేవుళ్ళు అడుగంగానే ఆ పార్వతి శాంతించి ఏమంటుంది ఓయమ్మ దేవుళ్ళు అడగంగానే ఆ పార్వతి శాంతించి ఏమంటుంది ఓయమ్మ తప్పును మన్నించింది ఆ పార్వతి ఏమంట చెప్పవట్టే ఆ చంద్రునితో తప్పును మన్నించింది ఆ పార్వతి ఏమంట చెప్పబట్టే ఆ చంద్రుడితో భాద్రపద శుద్ధ చవితి రోజున నిన్ను మొట్టమొదటిసారి చూసిన వారికే ఈ శాపమైతేను తలుగునని చెప్పింది ఈ శాపమైతేను తలుగునని
నవరాత్రి రోజుల్లో నిన్ను నిలుపుకొని లక్షల భక్తులు నీ పూజ చేస్తూరు భక్తులను కాపాడే భగవంతుడవు నీవే భక్తులను కాపాడే భగవంతుడవు నీవే భక్తులను కాపాడే భగవంతుడవు నీవే మారేడు పత్రి వెట్టి మా గణపయ్య నీ పూజ జరిపేమయ్యో ఓ గణపయ్య మారేడు పత్రి పెట్టి మా గణపయ్య నీ పూజ జరిపేమయ్యో ఓ గణపయ్య కష్టాల్లో ఉన్న మమ్ము మా గణపయ్య కరుణించే దేవుడవు మా గణపయ్య కష్టాల్లో ఉన్న మమ్ము మా గణపయ్య కరుణించే దేవుడవు మా గణపయ్య పాలాభిషేకము పూలాభిషేకము నెయ్యాభిషేకము తేనాభిషేకము పండ్లు పలహారాలు మరువక పెట్టేము పండ్లు పలహారాలు మరువక పెట్టేము పండ్లు పలహారాలు మరువక పెట్టేము తీయనైన వంటలు మా గణపయ్య నీకిష్టమని పెట్టేము మా గణపయ్య తీయనైన వంటలు మా గణపయ్య నీకిష్టమని పెట్టేము మా గణపయ్య